ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ప్రయాణంలో అకాడమిక్ స్ట్రక్చర్లో కీలక మార్పులు రానున్నాయని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏయూ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన విద్యా విధానం మార్పులకు అనుగుణంగా కోర్సుల్లో ఏర్పాట్లు అవుతాయని తెలిపారు. టెక్నాలజీ విస్తృత కారణంగా నమోఫోబియా అనే పెద్ద ప్రమాదం మానవాళికి నష్టం కలిగిస్తుందని, ఈ దశను ఎదుర్కోవాలంటే యూనివర్సిటీల స్థాయిలో యువతలో సామాజిక స్పృహ పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏయూలో నక్షత్ర టాలెంట్ షో ద్వారా టాలెంట్ హంట్ జరుగుతుందని తెలిపారు. అంటే యూనివర్సిటీ పరంగా మేము చూసినప్పుడు అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి రావటం, యూనివర్సిటీలో చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించటం, బయటికి వెళ్ళటం అనేది లాస్ట్ 3 సంవత్సరాలుగా మీరందరూ కూడా చూడడం జరిగింది. మీకు తెలిసిన చాలామంది కూడా ఇక్కడికి రావటం, జాయిన్ కావటం, ఏ కోర్సులో చేరినా సరే ఒక ఉద్యోగం తీసుకోవడం, బయటికి వెళ్ళటం, ఇదంతా కూడా మంచి పరిణామం. కానీ సోషల్గా పిల్లలు అది స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ నుంచి బయట జాబ్కి వెళ్ళినటువంటి లెవెల్లో కూడా చూసినట్లయితే సుమారుగా లాస్ట్ 10 ఇయర్స్ బట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ప్రపంచపరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ చాట్ జీపీటీ సంబంధించినటువంటి ఆ కంపెనీ వ్యవస్థాపకులు కూడా ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం మాట్లాడుతూ చాట్ జీపీటీ వలన ఉద్యోగాలు పోతాయి చాలామందికి, కానీ తర్వాత చాట్ జీపీటీ కూడా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కూడా చాలా మార్పులు వస్తాయి, మనుషులలో ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి, కాబట్టి విద్యా విధానాన్ని కూడా మీరు మార్చడం మంచిది అని చెప్పినటువంటి గొప్ప మనుషులు సుమారుగా లాస్ట్ 1 వీక్ బట్టి వాళ్ళు చెప్తున్న మాట, జాబ్స్ పోతాయని, జాబ్ నేచర్ మారుతుంది అని, దాని గురించి మానేసి సోషల్ కనెక్టివిటీ మారిపోద్ది, మనిషి పక్కనున్న మనిషిని కూడా చూడకుండా ఒక వింత ప్రపంచంలోకి, ఒక వింత జంతువులాగా మారిపోయేటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ కాబడుతోంది. ఈ ఒక్కటే డెఫినెట్గా అడ్రస్ చేయాల్సినటువంటి అంశము, అంతే తప్ప ఉద్యోగం పోతుందా, ఉద్యోగం మారుతుందా కాదు. మనుషుల మధ్య సంబంధాలు కంప్లీట్గా పోతాయి, మెటావర్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికిప్పుడు మీరు చూసుకున్నా సరే 2 ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకోవడం మానేసి మొబైల్స్ చూసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీలో 4 డిన్నర్ చేయడం మానేసి ఎవరికి వాళ్ళు టీవీ మీద కూర్చొని తింటూ మొబైల్స్ చూసుకుంటున్నారు. రానున్న కాలంలో ప్రపంచపరంగా ప్రతి మనిషి ఎదుర్కోబోయేటువంటి ఒక గొప్ప డిసీజు నోమోఫోబియా, నో మొబైల్ ఫోబియా అని కొత్త టెర్మినాలజీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి సొసైటీ ముందుకి వెళ్ళిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అంటే మనం ఏ రకంగా మార్పులు తీసుకురావాలి, మనం కంప్లీట్గా అది చేంజ్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ప్రపంచపరంగా ఈ మార్పులు సంభవిస్తాయి, ఆ దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణిస్తారు. బట్ ఈ ప్రాసెస్లో మనం కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ కనుక చేసి ఏ విధంగా ఈ యూత్ మధ్యలో అంటే చిన్నప్పుడే వాళ్ళ మధ్యలో సంబంధాలు కూడా ఇంకా పెరుగుతూ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని కూడా ఉపయోగించుకునే విధంగా ఏ మార్పులు తీసుకురావాలి అనేది విద్యా సంస్థలన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.